అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టులో ఏపీ సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. కలెక్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ గత వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం బుధవారం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి కోర్టుకు తెలిపారు. అందువల్ల బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పేర్కొంది. అయితే అవసరమైన సందర్భంలో మాత్రం విచారణకు హాజరై సహకరించాలని చంద్రబాబుకు సూచించింది. కాగా ఈ కేసులో 2023 నవంబర్లో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ను రద్దు చేయాలంటూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ వేసింది. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం బెయిల్ రద్దు పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులైతే ఇచ్చింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఇంటర్లోకేటరీ అప్లికేషన్ దాఖలు చేసిన స్వర్ణాంధ్ర పత్రిక జర్నలిస్టు బాలగంగాధర్ తిలక్పై సుప్రీంకోర్టు మండిపడింది. మీరెవరు, మీకేం సంబంధం, ఫిల్ దాఖలు చేయటానికి ఉన్న అర్హత ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. బెయిల్ వ్యవహారాల్లో మూడో వ్యక్తి ఎందుకు ఉంటారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇది ఇంకోసారి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని జర్నలిస్ట్ను హెచ్చరించింది కూడా. కాగా ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో స్కిల్ డెవలప్మెంట్ కేసు కలకలం సృష్టించింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆ సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. చంద్రబాబు తప్పు చేయకపోయినా కావాలనే ఆయనను అరెస్ట్ చేశారంటూ నిరసనలు చేశారు. దాదాపు 52 రోజుల తర్వాత జైలు నుండి బెయిల్పై చంద్రబాబు విడుదల అయ్యారు. అప్పటి నుంచి కేసు నడుస్తూనే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.